ఉత్తరప్రదేశ్లో మరొక ఎన్కౌంటర్. ఇది తాజాగా జరిగినటువంటిది. ఎవరైతే అరాచకపు శక్తుల్ని కూర్చోబెట్టి ఏళ్ల తరబడి మేపే ఓపిక యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కి లేదు. అందులో దారుణ అత్యాచారాలు చేసేటటువంటి ఉన్మాదుల్ని అస్సలు వదిలిపెట్టట్లేదు. తాజాగా మొహమ్మద్ సిరాజ్ 12 సంవత్సరాల చిన్న బాలిక మీద అత్యాచారం చేసినటువంటి కేసులో నిందితుడు. లోనీ ప్రాంతంలో జరిగింది ఇతను. ఆ వ్యవహారంలో నిందితుడైనటువంటి మహమ్మద్ సిరాజ్‌ని తాజాగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసుల మీద దాడికి పాల్పడితే ఏదైతే స్వదేశీ తయారీ పిస్టల్ క్యాట్రిడ్జెస్‌తో స్కూటర్ మీద పారిపోతుండగా పట్టుకోబోతుంటే పోలీసుల మీద కాల్పులు జరుపుతుంటే కాల్చాము. స్కూటర్ రికవర్ చేసుకున్నాం, క్యాట్రిడ్జెస్ రికవర్ చేసుకున్నాం, పిస్టల్ రికవర్ చేసుకున్నాం. ఇది భారతదేశంలోని తయారీ. ఇది పోలీసులు చెప్పే సహజ సిద్ధమైన కథ. మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు తాజాగా ఎన్కౌంటర్లో హతమయ్యాడు.